గత కొన్ని రోజులుగా కొన్ని వార్తాపత్రికలు, కొన్ని యూట్యూబ్లో, అలాగే సోషల్ మీడియాలో కొన్ని వార్తలు సర్క్యులేట్ అవుతున్న తరుణంలో ఆల్రెడీ ఒక ప్రెస్ నోట్ కూడా ఇవ్వటం జరిగింది. అయినప్పటికీ ఒకసారి క్లియర్గా అసలు ఏం జరిగింది, ఎందుకు ఈ కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది, దీంట్లో ఏమాత్రం వాస్తవాలు లేవు, పూర్తిగా ట్రాన్స్పరెంట్గా రికార్డ్ టైంలో జరిగిన ఈ రిక్రూట్మెంట్కి క్యాండిడేట్స్ అందరూ కూడా కష్టపడి వారి వారి ఉద్యోగాల్ని వాళ్ళు మెరిట్ ప్రాతిపదికన వాళ్ళ అర్హతను బట్టి ఎగ్జామ్లో పాస్ అయ్యి చాలా ట్రాన్స్పరెంట్గా వాళ్ళు సెక్యూర్ చేసుకోవడం జరిగింది. ఈరోజు ప్రాసెస్ మొత్తం కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ కొన్ని గ్రీవెన్స్లు ఏదైతే మరి వార్తల్లో వస్తున్నాయో ఆ గ్రీవెన్స్ల మీద కూడా అసలు ఎందుకు, ఏంటిది, ఎందుకని తప్పుడు సమాచారం వస్తుంది, దయచేసి కరెక్ట్ సమాచారం తెలుసుకోవాలనే ఉద్దేశంతో మీ అందరికీ ఈరోజు ఈ బ్రీఫింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఒక ఫ్యూ స్లైడ్స్ ప్రజెంటేషన్ కూడా చేసి ఇది మీకు అందరికీ చాలా క్లియర్గా కామన్ మ్యాన్కి కూడా అర్థమయ్యే విధంగా ఒక 10 స్లైడ్స్ తయారు చేశాము. మరి దీనికి డిఎస్సి నోటిఫికేషను చూస్తే దాదాపు 6-7 సంవత్సరాల తర్వాత 18 తర్వాత మళ్ళా మనం 25లో టేకప్ చేయడం జరిగింది. దీంట్లో నోటిఫై చేసింది మనం 16,347 పోస్టులు, 3,36,000 మంది దీనికి అప్లై చేశారు. 13 జిల్లాలు, రికార్డ్ టైం 148 డేస్, 226 కేసులు పడి రకరకాల ఆస్పెక్ట్స్ని అపోజ్ చేస్తూ ఏదో రకంగా దీన్ని అపోజ్ చేసినప్పటికీ కోర్టుకి మనం అన్నీ సమర్పించిన తర్వాత కోర్ట్స్ ఎక్కడ కూడా దీన్ని ఆపమని కానీ లేకపోతే దీన్ని ఎక్కడ తప్పు పట్టకుండా ముందుకు సాగేలాగా మనకి మరి ఎక్కడ అవరోధాలు కోర్ట్స్ ద్వారా ఎక్కడ రాలేదు. కాబట్టి రికార్డ్ టైంలో మనము కంప్లీట్ చేసి ఒక పండుగ వాతావరణంలో అందరికి కూడా సర్టిఫికేట్స్, అపాయింట్మెంట్ లెటర్స్ ఇవ్వటం జరిగింది. మరి ఈ ప్రాసెస్ చూస్తే నెక్స్ట్ ప్లీజ్. మనకి ఇది ఓవరాల్గా మన నంబర్స్ చూస్తే 16,347 పోస్టులు నోటిఫై చేశాము. 3,36,000 మంది అప్లికెంట్స్, 5 లక్షల అప్లికేషన్స్ చేశారు. ఎందుకంటే ఒక్కొక్కళ్ళు 2 పోస్టులు 3 పోస్టులు కూడా అప్లై చేసుకున్న పరిస్థితి. ఎగ్జామినేషన్ సెంటర్స్ టీసీఆర్ నయాన్ సెంటర్స్, టీసీఎస్ 154 సెంటర్స్. క్వశ్చన్ బ్యాంక్స్ మేము ఎలా చేసాము అది కూడా మీకు వివరిస్తాను. క్వశ్చన్ బ్యాంక్ ఎలా చేసాము, ఎందుకు దిస్ ఈజ్ ఎ ఫుల్ ప్రూఫ్ సిస్టమ్, ఎక్కడ ఎటువంటి మ్యానిపులేషన్ కానీ ఎక్కడ ఎటువంటి డీవియేషన్ కానీ ఆస్కారం లేకుండా ఎలా ఉందనేది ఐ విల్ ఎక్స్ప్లెయిన్. అలాగే ఫైనల్గా మనం 15,941 మందికి అపాయింట్మెంట్ లెటర్స్ ఇచ్చాము. 89 టెస్ట్ సెషన్స్ జరిగినాయి. అలాగే 241 కోర్ట్ కేసెస్ ఇందాక చెప్పాను. నెక్స్ట్ ప్లీజ్. నెక్స్ట్, ఇది టెట్ నోటిఫికేషన్. మనము ఆల్రెడీ మీకు తెలుసు, దీంట్లో టెట్ నోటిఫికేషన్ అనేది జూలై 2024లో ఇచ్చాము. దిస్ ఈజ్ మ్యాండేటరీ కాబట్టి ఇదివరకు ఎప్పుడో ఉన్న క్యాండిడేట్స్ కాకుండా మళ్ళా ఒకసారి కొత్తగా ఇచ్చి అన్నిసార్లు కూడా నిరుద్యోగ యువతకి పనికి రావాలనే ఉద్దేశంతో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల్ని మనం అమలుపరిచే విధంలో ఏవే స్టెప్స్ తీసుకున్నామనేది మీకు ఈరోజు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ టెట్ అనేది జూలై 24లో మనం పర్మిషన్ తీసుకొని నోటిఫికేషన్ ఇచ్చి 3,68,000 మంది దీంట్లో అపీర్ అవగా 1,87,000 మంది పాస్ అయ్యారు. సుమారుగా 50.79% పాస్ అయ్యారు. ఈ ఎగ్జామ్లో డిఎస్సి అంటే డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ, దీంట్లో 20% వెయిటేజ్ టెట్కి, 80% డిఎస్సి మార్క్స్కి ఉండే విధంగా మనం ఎంటైర్ స్కీమ్ కూడా డివైజ్ చేయడం జరిగింది. నెక్స్ట్ ప్లీజ్. డిఎస్సి నోటిఫికేషన్కి వస్తే ఇది 13/6/2024 ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయం ప్రకారము
మనం జిఓఎంఎస్ నెంబర్ 27 ఇచ్చి 16,347 పోస్టులు మనం ఫిలప్ చేయాలని చెప్పి నోటిఫై చేయడం జరిగింది. దీంట్లో ఫర్ ద ఫస్ట్ టైం ఎస్సీ సబ్ క్లాసిఫికేషన్ రిక్రూట్మెంట్లో మనం ఇంప్లిమెంట్ చేశాం. హారిజాంటల్ రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేసిన మేజర్ రిక్రూట్మెంట్ ఇదే. సో ఫర్ ద ఫస్ట్ టైం ఇదివరకు జియో 77 మాత్రమే ఉండేది. దాని తర్వాత హారిజాంటల్ రిజర్వేషన్ దానికి అమెండ్ చేస్తూ ఇచ్చిన ప్రొవిజన్స్ ప్రకారం మనం చేశాము. అలాగే టీచర్ రిక్రూట్మెంట్ రూల్స్ కొత్తగా ఇచ్చి 19/4/25లో మనం చేయడం జరిగింది. నెక్స్ట్ ప్లీజ్. ఇది నోటిఫికేషన్ వివరాల్లోకి వెళ్తే ఇది ఒక ఆన్లైన్ అప్లికేషన్ మనం డెవలప్ చేసి దీంట్లో ప్రతిదీ కూడా స్టార్టింగ్ నుంచి చాలా పారదర్శకంగా ఈ ఆన్లైన్లోనే ఎక్కడ మాన్యువల్ కానీ ఎవరు ఎక్కడ మ్యానిపులేషన్ అనే సిస్టమ్ లేకుండా ఎవరు ఎక్కడున్నా కూడా ఆన్లైన్ అప్లికేషన్ చేసుకునేలాగా ప్రతి ఒక్కరికి ఇండివిజువల్ లాగిన్ ఉండేలాగా మనం అప్లికేషన్ డివైస్ చేయడం జరిగింది. గడిచిన డిఎస్సీస్ కానీ ఇదివరకు జరిగిన వాటన్నిటి అనుభవంతో ఎక్కడెక్కడ ఇంకా మనం ఇంప్రూవ్ చేయొచ్చు, ఎక్కడెక్కడ ట్రాన్స్పరెంట్ చేయొచ్చు అన్న ఉద్దేశంతో ఈ సిస్టమ్ అంతా కూడా డివైస్ చేశాము. దీంట్లో చూస్తే మీరు ఎస్జిటీలు 6,000, పీఈటీలు 177, స్కూల్ అసిస్టెంట్ 7,400, టీజీటీలు 1,700 ఇలా మొత్తం కలిపి ఈ పోస్ట్ నోటిఫై చేయడం జరిగింది. ఈ ఆన్లైన్ వెరిఫికేషన్ సిస్టమ్ ఏదైతే ఉందో దీంట్లో ప్రతి ఒక్కరికి క్యాండిడేట్ ఇండివిజువల్గా అతని ఎగ్జామినేషన్ సెంటరు అలాగే డిస్ట్రిక్ట్ వైడ్ పోస్ట్ వేకెన్సీస్ అప్లై చేసుకునే డైరెక్ట్ ట్రాన్స్పరెంట్ సిస్టమ్ పెట్టాం. అలాగే పేమెంట్ కూడా ఆన్లైన్ సిస్టమ్, అంటే ఎక్కడ కూడా తనకి అప్లికేషన్ ప్రాసెస్లో ఎటువంటి అవరోధాలు లేకుండా స్మూత్గా జరిగే విధంగా చేశాము. కాబట్టి అంతవరకు ఎక్కడ కూడా మాకేం కంప్లైంట్స్ రాలేదు. దీనికి సంబంధించి చూస్తే మనకి టీసీఎస్ అయాన్ సెంటర్స్ 154 సెంటర్స్ పెట్టడం జరిగింది. ఇది కూడా 19 సెంటర్స్ అవుట్ సైడ్ ఆంధ్రప్రదేశ్, హైదరాబాద్ లాంటి ప్లేసెస్ ఉన్నాయి. దీనికి ఇవన్నీ కూడా సెంటర్స్ని మన టీమ్స్ అలాగే టీసీఎస్ వాళ్ళు వెళ్ళి ఇన్స్పెక్ట్ చేసి తగిన వసతులు ఉన్నాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నాయని తెలుసుకొని ఈ సెంటర్స్ అన్నిటిని కూడా మనం ఐడెంటిఫై చేయడం జరిగింది. అలాగే హాల్ టికెట్స్ 35 నుంచి హాల్ టికెట్స్ ఆన్లైన్ అవైలబుల్ చేశాము. 87% ఎవరైతే క్యాండిడేట్స్కి ఏ సెంటర్ కావాలనుకున్నారో ఆ సెంటర్ కూడా వాళ్ళకి అలాట్ చేయడం జరిగింది. అలాగే ఎక్కువ వాల్యూమ్ ఆఫ్ అప్లికేషన్స్ ఉన్నాయి కాబట్టి మల్టిపుల్ సెషన్స్లో మనం కొన్ని ఎగ్జామ్స్ కండక్ట్ చేశాం. అంటే ఒకటే సబ్జెక్ట్ ఎగ్జాము డిఫరెంట్ డేట్స్లో చేసినప్పుడు డిఫరెంట్ పేపర్స్ ఉంటాయి. ఈ డిఫరెంట్ పేపర్స్ని ఒక నార్మలైజేషన్స్ స్కీమ్లో దాన్ని ఈక్వేట్ చేసి మనం ర్యాంక్స్ విడుదల చేయడం జరిగింది. ఈ నార్మలైజేషన్ సిస్టమ్ అనేది చాలా స్టాండర్డ్ సిస్టము. ఇది అన్ని సెంట్రల్ గవర్నమెంట్ కానీ లేకపోతే వేరే పిఎస్యూస్ కానీ లేకపోతే ఇటీవల హైకోర్టులో కూడా చేసిన రిక్రూట్మెంట్లో కూడా ఈ సిస్టమ్ ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. అలాగే ప్రతి జిల్లాలో హెల్ప్ డెస్క్స్, అంటే అప్లికేషన్ స్టేజ్ నుంచి కూడా హెల్ప్ డెస్క్స్ పెట్టి ఎప్పటికప్పుడు అప్లికెంట్స్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళకి మనం చెప్పడం జరిగింది. నెక్స్ట్ ప్లీజ్. ఈ అప్లికేషన్ నెక్స్ట్ ప్లీజ్. ఇప్పుడు క్వశ్చన్ పేపర్ సెట్టింగ్ గురించి వస్తాను. దిస్ ఈజ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ వన్. ఈ 89 సెషన్స్ ఉన్నాయి, ఒక 13 సబ్జెక్ట్స్ ఉన్నాయి, 67 రకాల పోస్ట్స్ ఉన్నాయి, 24 డేస్ ఎగ్జామ్స్ మనం కండక్ట్ చేశాం. అసలు క్వశ్చన్ పేపర్ ఎలా సెట్ చేస్తారు, ఈ క్వశ్చన్ పేపరు ఎందుకంత కాన్ఫిడెన్షియల్గా ఉంటుంది, ఎందుకు ఎవరు దీన్ని మ్యానిపులేట్ చేయలేరు, ఎవరికి యాక్సెస్ ఉండదు అనేది మీకు చాలా క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకటి, ఒక్కొక్క సబ్జెక్ట్కి సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ ఉంటారు. ఇది 3,36,000 మంది ఎవరైతే అప్లై చేశారో వీళ్ళందరూ కూడా ఈ 24 డేస్లో డిఫరెంట్ డేస్లో ఎగ్జామ్స్ అపీర్ అవ్వడం జరిగింది. ఈ క్వశ్చన్ పేపర్ సెట్టింగ్ అప్పుడు ప్రతి సబ్జెక్ట్కి ఒక ప్యానల్ ఆఫ్ ఎక్స్పర్ట్స్, ఒక టీమ్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ విడివిడిగా ఎస్సీఆర్టీ ఆఫీస్లోనే కూర్చొని అక్కడే క్వశ్చన్ బ్యాంక్ తయారు చేస్తారు. సో ఏ ఒక్క ఎక్స్పర్ట్ తయారు చేయటం ఉండదు. కొంతమంది 6 నుంచి 10 మంది వరకు సబ్జెక్టుని బేస్ చేసుకొని వాళ్ళు క్వశ్చన్ బ్యాంక్ తయారు చేస్తారు. ఈ క్వశ్చన్ బ్యాంక్ తయారు చేసిన తర్వాత ఈ క్వశ్చన్ బ్యాంక్ని టీసీఎస్ సర్వర్లోకి మనకి క్వశ్చన్స్ అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఎగ్జామ్ ఎప్పుడైతే జరుగుతుందో ఎగ్జామ్ రోజున అది డీకోడ్ అయ్యి ఎన్క్రిప్షన్లో ఉన్నదాన్ని డీక్రిప్ట్ అయ్యి ప్రతి ఒక్క క్యాండిడేట్కి జంబల్డ్గా షఫల్డ్ సిస్టంలో
డిఫరెంట్ ఫార్మాట్లో వాళ్ళకి వస్తుంది ఆన్లైన్. దిస్ ఈజ్ ఎ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ సెక్యూరిటీ ప్రోటోకాల్స్ నేను చెప్తాను. ముందుగా దీంట్లో ఏంటంటే ఈ సుమారుగా ఒక్కొక్క సబ్జెక్ట్కి దాదాపు 3000 క్వశ్చన్ బ్యాంక్లో ఉంటాయి. ఈ క్వశ్చన్ బ్యాంక్ని ఎవరికి యాక్సెస్ ఉండదు. వెరీ క్లియర్గా పర్మనెంట్ ఎంప్లాయీస్ ఎవరైతే డెసిగ్నేటెడ్గా ఇద్దరు డెసిగ్నేటెడ్ సీనియర్ ఎంప్లాయీస్ ఆఫ్ ఎస్సీఆర్టీ ఉంటారో వాళ్ళు మాత్రమే ఈ క్వశ్చన్ బ్యాంక్ని కానీ లేకపోతే ఎక్స్పర్ట్స్తో కానీ లేకపోతే అప్లోడింగ్ ఇన్ టు ది సర్వర్ కానీ చేస్తారు. ఇతర ఏ ఎంప్లాయీస్కి దీనికి యాక్సెస్ ఉండదు. సో కాబట్టి వీ వాంట్ టు మేక్ ఇట్ వెరీ క్లియర్, సిస్టమ్ ఈజ్ ఫుల్ ప్రూఫ్. ఈ ఒక్కొక్కళ్ళు ఏదైతే ఒక్కొక్క సబ్జెక్ట్కి సంబంధించి ఉన్నాయో అందుకని మీరు చూస్తే దాదాపు 42,000 క్వశ్చన్స్కి సంబంధించిన క్వశ్చన్ బ్యాంక్ తయారు చేయడం అయింది. ఆ క్వశ్చన్ బ్యాంక్కి ఎవరికి యాక్సెస్ డైలీ పాస్వర్డ్స్ ఆర్ చేంజ్డ్. ఈ ఇద్దరు ఎవరైతే సీనియర్ ఎంప్లాయీస్ ఉంటారో వాళ్ళకి మాత్రమే యాక్సెస్ ఉంటుంది. వాళ్ళ అకౌంట్లో మాత్రమే డైలీ పాస్వర్డ్స్ చేస్తూ ప్రోటోకాల్స్ సెక్యూరిటీ ప్రోటోకాల్స్ ప్రకారము ఎన్క్రిప్టెడ్ ఉంటుంది. దానికి టీసీఎస్ వాళ్ళ సిస్టంలోకి వీళ్ళిద్దరు మాత్రమే అప్లోడ్ చేస్తారు. వన్స్ అప్లోడెడ్ ఇన్ టు టీసీఎస్ సర్వర్ నుంచి ఏమవుతుందంటే అది ఎగ్జామినేషన్ సెంటర్స్కి ఎన్క్రిప్టెడ్ ఫామ్లో వెళ్తుంది. ప్రతి ఒక్క క్యాండిడేట్కి జంబల్డ్ ఫామ్లో డిఫరెంట్ క్వశ్చన్స్ ఎవరికి యాక్సెస్ లేకుండా చాలా సెక్యూర్డ్ ప్లాట్ఫామ్లో వస్తుంది. ఇది చూస్తే మీరు సెక్యూరిటీ ప్రోటోకాల్స్ ప్రకారం చూస్తే నెక్స్ట్ ప్లీజ్.